ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నెయ్యి పాలు ఏమీ వాడకుండా టేస్టీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూద్దాం. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వాష్ చేసి వాటర్లో వేసేస్తున్నాను, ఉడకనివ్వాలి. ఈలోపు ఆ శనగపప్పు ఉడికేలోపు ఇంకో ప్యాన్ తీసుకొని 1/2 కప్పు రైస్ వేస్తున్నాను. కొద్దిగా బాదం వేసాను, కొద్దిగా కాజు. దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి, మరీ రెడ్డిష్ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. చల్లారిందండి, ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కోర్స్గా చేసుకోవాలి. దీంట్లోనే నేను కొంచెం 1/2 కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఇలాచీ ఒక 3 యాడ్ చేశాను. కొబ్బరి కూడా మిక్సీ వేసానండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా మిక్సీ వేసుకున్నాను. ఇందాక మనము శనగపప్పు ఉడకబెట్టడానికి పెట్టాం కదండి, అది 50% ఆల్రెడీ ఉడికింది. దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ వేసిన పేస్ట్ వేద్దాం. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేశానండి, అది కూడా ఇందులో కలుపుతున్నాను. ఇది ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది ఉడికేటప్పుడు కంప్లీట్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. సో ఇలా కలుపుతూనే ఉడికించండి. ఇది కంప్లీట్గా ఉడికిందండి. ఒకసారి ఇలా పట్టుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది కంప్లీట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాం. 1 కప్పు బెల్లం వేస్తున్నాను. మీ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచండి దీన్ని. అంతేనండి, చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది, శనగపప్పు కూడా ఉడికిపోయింది. స్వీట్ రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.